రాష్ట్రంలో ఏదైతే జరిగిన డిఎస్సి మీద అక్రమాల మీద జరిగిన బేరసారాల మీద చర్చించాలని అడిగాం. దానికి ఏంటంటే ఆ సభలో కూడా వారు మాట్లాడిన విషయాన్ని అక్కడ వచ్చి ఎత్తిపడి విషయాన్ని ఇక్కడ మాట్లాడమని అడిగాం. దాని మీద వచ్చి 2 రోజులు పెట్టి ప్రభుత్వం తాత్పర్యం చేస్తుంది. ఇవాళ మార్నింగ్ కూడా చూసాం. అయితే గౌరవ మంత్రి గారు మాట్లాడింది, ఆయన ఇంతకుముందు స్పీకర్గా కూడా చేశాడు ఉమ్మడి రాష్ట్రంలో, స్పీకర్గా వచ్చారు. అప్పుడు నేను ఆ సభలో మంత్రిగా కూడా ఉన్నాను. నాకు కూడా నిబంధనలు తెలుసు, సభ్యులకు కూడా, అందరికి కూడా, సీనియర్ సభ్యులు అందరికీ తెలుసు. నిబంధనలు ఒకరికే వర్తించవు అధ్యక్ష, ఇద్దరికీ వర్తిస్తాయి. చర్చ బెంతికి వర్తిస్తాయి, యువత అపోజిషన్ బెంతికి వర్తిస్తాయి నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారమే తమరు వచ్చి మీద దాని నుంచి చేస్తాను. కానీ మీకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధన చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా దురదృష్టం చేశారు. ఈ కార్యక్రమం చాలా నేను చాలాసార్లు చూశాను. మంత్రి గారు మా తాలూకా దీన్ని చాలాసార్లు చూశాను. కానీ దయచేసి ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా జరిగినాయి, అలా జరిగాయని ఇప్పుడు జరగాలని కోరుకోము. కానీ సభ్యుతాలకు ఆవేదన కూడా స్పీకర్ గారు, చైర్మన్ గారు, సీట్లో చైర్మన్ గారు మీరు కన్సల్ట్ తీసుకోవాలి. కన్సల్ట్ తీసుకొని ఆ కార్యక్రమం చేయాలి. మా డిమాండ్ ఒకటే, మేము చేయమని అడుగుతున్నాం. బయట చెప్తున్నారు, అక్కడ ఏం చెప్పారు, ఇంట కానీ బయట కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. చర్చమని అడుగుతున్నాం. నేను అంతగా చెప్పలేదు. స్పీకర్ గారికి వచ్చి తరం చేస్తూ స్పీకర్ గారికి, చైర్మన్ గారికి వచ్చి మీరు వచ్చి పాఠాలు చెప్పడం అనేది చాలా శోచనీయం అధ్యక్ష. దీన్ని పూర్తిగా మీకు అనుసరణ నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. మేము పూర్తిగా కూడా సహకరిస్తున్నాము. కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళే మాట్లాడుతూ, వారే భాషని తోలనాడుతూ, వాళ్ళే కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష. మీ ఎక్కడైనా సరే సభ్యులు తప్పుగా మాట్లాడేది కానీ రికార్డులో చూపెట్టండి అధ్యక్ష. లేదు కార్యక్రమం మీరు చెప్తే మీతో మా డిమాండ్ ఈ కార్యక్రమం చర్చ జరగాలి. ఎవరైతే డిఎస్సీ అక్రమం జరిగేది దాని మీద జరగాలి. ప్రభుత్వం దాని నుంచి తప్పించుకొని చూస్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వచ్చి మంత్రి గారు చూపితే సరిపడేంటి, వచ్చి పాఠాలు చెప్పడం ఏంటి అధ్యక్ష. నేను మీరు ఒక్క నిమిషం చైర్ గురించి ఏ విధంగా గౌరవించాలో మాకు తెలుసండి. ప్రభుత్వం నుంచి 100% గౌరవిస్తాం చైర్ని. నేను ఐ వాంట్ టు అసిస్ట్ యూ, అంటే ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి ఐ వాంట్ టు అసిస్ట్ యూ. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు గతంలో ఎప్పుడైనా చైర్ దగ్గరకు వచ్చి టేబుల్ అట్లా కొట్టే పరిస్థితి కానీ చూసాం అధ్యక్ష? హౌస్ లో దేనికోసం అట్లా కొడుతున్నా అధ్యక్ష? ఈ పోడియం దగ్గరకు వచ్చి టేబుల్ కొట్టే పరిస్థితి ఎక్కడ ఉంది అధ్యక్ష? ఆయన కూడా చేశారన్నారు గతంలో. వీ వాంట్ అసిస్ట్ యూ అధ్యక్ష. సభ సజావుగా జరగాలి, దానికి మిమ్మల్ని అసిస్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ all the questions deemed to have been answered. Please silence. Election of deputy chairman. Now election of deputy chairman. Please. Now election of the deputy chairman. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి కార్యక్రమ కార్యనిర్వహణ నియమావళిలో 9వ 10వ నియమములను అనుసరించి ఉపాధ్యక్ష పదవికి ఒకే అభ్యర్థి పేరును 3 నామనిర్దేశ పత్రాలు దాఖలయ్యాయి. అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు శ్రీ తోమాటి మాధవరావు. 3 నామనిర్దేశ పత్రాలను విడిగా ప్రతిపాదించిన వారు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి టి కల్పలత, శ్రీమతి ఎస్ మంగమ్మ. నామనిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తోమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తోమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా, శ్రీ తోమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా